ఫ్రెండ్స్, నేను సేమియా సగ్గుబియ్యం పాయసం చేయాలనుకుంటున్నాను. అంటే మిల్క్ లేకుండా. సో ఈజీగా ఉంటుంది. మా అమ్మ ఇలానే చేసేది. నేను ఫస్ట్ ఏం చేశాను తెలుసా? సగ్గుబియ్యము 1 అవర్ నానపెట్టుకున్నాను. నానపెట్టుకున్న తర్వాత కొంచెము వాటర్లో ఇలా, అంటే నాకు పాయసానికి సరిపడినంత వాటర్ వేసుకున్నాను. బాగా ఉడకనివ్వాలి సగ్గుబియ్యాన్ని. వాటర్ లాగా అయిపోతాయి సగ్గుబియ్యం, సరేనా? తర్వాత సేమియా, ఇదిగోండి సేమియా తీసుకున్నాను. ఈ సేమియా సగ్గుబియ్యము బాగా ఉడికిపోయిన తర్వాత సేమియా వేసేస్తాను. సేమియా వేసిన తర్వాత ఇలాచీ పౌడర్ వేస్తాను. ఇలాచీ అంటే ఇవి అదే నా పేరు రావట్లేదు. నేను ఎప్పుడు తింటాను అవి. ఆ పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది. జీడిపప్పు వేసుకోవచ్చు, బాదం పప్పు వేసుకోవచ్చు, కానీ ఏమీ వేసుకోను. ఇది వండిన తర్వాత నైట్ టైము ఉంచేసి తెల్లవారిన తర్వాత తింటే సలవ చేస్తుందని మా అమ్మ చెప్పింది, వేడి తగ్గుతుంది అని. సో ఇది నేను ట్రై చేస్తున్నాను. ఒకవేళ మీకు వీలైతే మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా?